నమస్కారం. మీ అందరికీ బాను కథలలోకి స్వాగతం. ఇందాక నుంచి గోపి పట్టుకోవడంతో గోపితో పాటు వేగంగా పరిగెత్తినట్టే అడుగులు వేస్తున్న వెంకటలక్ష్మి చేయి వదలడంతో తాను నిదానంగా అడుగులు వేసింది. వెంకటలక్ష్మి తనతో పాటు రాకుండా వెనకాల వస్తూ ఉండటం తాను చెయ్యి వదలగానే నా చెల్లి చెయ్యి వదలొద్దు అని సుధీర్ మాటలు గుర్తుకు రావడంతో ఓఫ్ అని గాలి వదులుతూ అక్కడే ఆగి వెంకటలక్ష్మి తన దగ్గరికి వచ్చాక మళ్ళీ ఆమె చేయి పట్టుకుని గోపి అడుగులు ముందుకు వేశాడు. మధు కోపంగా ముందుకు వస్తూ ఉంటే ఇంకో నర్స్ వచ్చి డాక్టర్ చెకప్కి వస్తున్నారు అని చెప్పింది. మధు అలానే ఆగిపోయాడు. గోపి వెంకటలక్ష్మి చేతిని అలాగే పట్టుకుని వచ్చిన డాక్టర్ వెనకాలే వెళ్లాడు. నీలిమ నాగభూషణాన్ని తీసుకుని వచ్చింది. డాక్టర్ మొత్తం పరిశీలించి చూశాడు. గోపివైపు చూశాడు. ఎలా ఉంది సార్? ఆత్రంగా అడిగాడు గోపి. పల్స్, బీపీ స్టేబుల్గా ఉన్నాయి. తను అనుకున్న పని ఏదో చేశాడనుకుంటాను. ప్రశాంతంగా ఉన్నాడు. ఇలాగే 24 గంటలు ఉండగలిగితే అప్పుడు ఏమైనా చెప్పొచ్చు. ఇప్పుడు 50 ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పాడు. ఆ మాట వినగానే అందరూ ఆనందంగా ముఖం పెట్టారు. ఏంటి మా హాస్పిటల్నే కళ్యాణ మండపం చేశారంటగా, ఇక్కడే మీ ఇద్దరు పెళ్లి చేసుకున్నారంటగా నర్సులు చెప్పారు. బాగుందయ్యా. అతని చివరి కోరికతో తీర్చడానికి కోసం మీరు చేసింది బాగుంది అని డాక్టర్ కూడా రిలాక్స్గా వెళ్లాడు. ఇంకా అందరూ ఆనందంగా ముఖం పెట్టారు. మావయ్య 6:30 అవుతుంది. మధ్యాహ్నం అన్నం తినలేదు, టాబ్లెట్లు కూడా వేసుకోలేదు. నువ్వు భోజనం చెయ్యి అని చెప్పాడు గోపి. నాగభూషణం పరిస్థితి నీరసంగా ఉండడంతో నీలిమ భోజనం చేయమని బ్రతిమలాడింది. నాగభూషణం కొడుకు పరిస్థితి బాగుందని చెప్పారని తినడానికి ఒప్పుకున్నాడు. సుధీర్ పరిస్థితి నిలకడగా ఉంది అని తెలియడంతో అందరూ ఆనందంగా ఉన్నారు. ఆ ఆనందంతో గోపి పలవగానే అందరూ భోజనానికి వచ్చారు. మధు గోపి ముందుకి నడుచుకుంటూ వచ్చి ముందు గోపి వెంకటలక్ష్మి చేతుల్ని విడదీశాడు. తర్వాత గోపి మెడలో ఉన్న పంచెను వెంకటలక్ష్మి దుపట్టాకు కలిపివేసిన ముడిని విప్పదీశాడు. ముడి విడిపోగానే పంచె గోపి మెడలో రెండోవైపు కూడా వేలాడింది. గోపి మధు వంక చూసి నవ్వుతూ ఇప్పుడు సంతోషమా అని అన్నాడు. నీకు నవ్వు వస్తూ ఉంది. నా గుండెలు మండిపోతున్నాయి ఇక్కడ అని సీరియస్గా చెప్పాడు. గోపి తన మెడలో రెండువైపులా పంచె వేలాడుతుంటే ఏం చేయాలో తోచుకు తీసి పక్కనే ఉన్న వెంకటలక్ష్మి మెడలో వేసేశాడు. ఇందాకే ఖాళీగా ఉన్న ఒక రూమ్ కూడా తీసుకున్నారు కాబట్టి ఆ రూంలోనే భోజనాలు తినాలని అనుకున్నారు. నీలిమ నాగభూషణాన్ని ఆ గదిలోకి తీసుకువెళ్లబోతుంటే నాగభూషణం ఒప్పుకోలేదు. తాను కొడుకు దగ్గరే ఉంటానని గట్టిగా చెప్పాడు. దాంతో ఆ గది ముందుకే గోడ పక్కగా తెచ్చిన భోజనాలు పెట్టి అక్కడే కొందరు కింద ఒక పక్కగా కూర్చున్నారు. అప్పటికీ ఓపి పేషెంట్ ఎవరూ లేరు కాబట్టి కేవలం హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నవాళ్లే మాత్రమే ఉన్నారు. అంత రద్దీగా లేదు. తులసి ముందు పేపర్ ప్లేట్లో నీలిమాకు వేసిస్తే నీలిమ నాగభూషణానికి పెట్టింది. సత్యనారాయణ, పద్మావతి భోజనానికి కూర్చున్నారు. మధు తిననని గట్టిగా చెప్పాడు. మోహన్, సుజాత తినము అని అన్నారు. కాని వాళ్ల మొహాలు చూసి గోపి బలవంతం పెట్టేసరికి కూర్చున్నారు. కొంతమంది ఇందాకే హాస్పిటల్ బయటకు వెళ్లి తిని వచ్చారు కాబట్టి వాళ్లు వద్దు అని చెప్పారు. తులసి వచ్చిన వాళ్లందరికీ పెట్టింది. వెంకటేశ్వర్లు కూడా తిన్నాడు. నాగభూషణం తిన్న తర్వాత వెంకయ్య మందులు వేసి అప్పుడు తాను తినడానికి కూర్చున్నాడు. అందరూ తింటుంటే వెంకటలక్ష్మికి
తినాలని అనిపించింది. కాని ఎవరు వెంకటలక్ష్మిని తినమని చెప్పలేదు. కాసేపు ఆగి వెంకటలక్ష్మి తానే తులసిని అడుగుతూ ఉంటే నీలిమ, మనందరం కలిసి తిందాం. ఆగు అని ఆపింది. పాపం వెంకటలక్ష్మి ఆకలితో అలాగే అందరూ తింటుంటే చూస్తూ ఉంది. ఇంతలో తన చేతిలో ఉన్న స్వీట్ గుర్తుకు వచ్చేసరికి తిందామని కవర్ తెరిచింది. వెంటనే రాకేష్, రాజేష్, పిన్ని, నాకు అని చేతులు చాపారు. వెంటనే వెంకటలక్ష్మి పాలకోవా తీసింది. అది ఒకటే ఉంది. అది చూడగానే సుజాత అది లోపల పెట్టేసి ఆ వేరుశెనక్కాయ ఉండలు ఇచ్చే లక్ష్మి. ఇప్పుడు నువ్వు ఒక్కరికి ఇస్తే రెండోవాడు అదే కావాలని ఏడుస్తాడు అని చెప్పింది. 2 సగాలు చేసి ఇవ్వనా అడిగింది వెంకటలక్ష్మి. చిన్నపిల్లలు కదా, సగం సగం ఇస్తే తీసుకోవటం లేదు. ఇప్పుడు హాస్పిటల్లో గోల ఎందుకు? ఆ ఉండలు ఏవో చేరో ఒకటి ఇచ్చే అని చెప్పింది. వెంకటలక్ష్మి ఆ పాలకోవా కవర్లో ఉంచి ఉండలు తీసి ఇచ్చేసింది. పిల్లలు ఉండలు తింటూ పిన్ని పాలకోవాని ఏం చేస్తుందా అని చూస్తూ ఉన్నారు. వాళ్ల ముందు తింటే బాగోదేమో అని పక్కన పెట్టేసింది. ఇంతలో అందరూ తినడం అయిపోయిన తర్వాత నీలిమ వచ్చిన తర్వాత గోపి కూర్చున్నాడు. నీలిమ గోపి పక్కన వెంకటలక్ష్మిని కూర్చోబెట్టింది. మధు అది చూసి దగ్గరికి వస్తూ ఉంటే వెంటనే నీలిమ అంజివైపు చూసి వెంకటలక్ష్మి పక్కన కూర్చుంది. అంజి గోపి పక్కన కూర్చున్నాడు. మధు కోపంగా చూస్తూ ఉంటే, రా అన్నయ్యా, నా పక్కన చాలా ప్లేస్ ఉంది వచ్చే అని పిలిచింది. నువ్వే కడుపు నిండా మెక్కు ఉక్రోషంగా అన్నాడు మధు దగ్గరికి వచ్చి. రా అన్నయ్య నువ్వు అంటూ మధును పక్కన కూర్చోబెట్టుకుంది. తులసి అందరికీ వడ్డించింది. నువ్వు కూడా తినేసే నీలిమ చెప్పింది. తర్వాత తింటాను అమ్మాయిగారు చెప్పింది తులసి. ఇది ఇల్లు కాదు. తర్వాత తినడానికి ముందు ఇప్పుడు తినేసే అని నీలిమ గట్టిగా చెప్పేసరికి తనకు పెట్టుకుంది. వెంకటలక్ష్మి ఆకలితో గబగబా కలుపుకుని నోట్లో పెట్టుకోబోతుంటే నీలిమ చెయ్యి పట్టుకుని ఆపేసింది. గోపి కలుపుకుంటూ ఉంటే, అన్నయ్యా అని గారంగా పిలిచింది నీలిమ. ఏంటి? ఆ గొంతులోని గారానికి ఆశ్చర్యంగా అడిగాడు గోపి. ఇందాక పెళ్ళయింది కదా, ఇద్దరు కలిసి గుడికి కూడా వెళ్ళి వచ్చారు. అలాగే భోజనం కూడా ఒకరినొకరు తినిపించుకోండి అని చెప్పింది. వెంటనే నీలిమ అని అరిచాయి 2 గొంతులు. నీలిమ వెంటనే ఉలిక్కిపడి అటూ ఇటు చూసింది. అటువైపు మధు కోపంగా చూస్తున్నాడు. ఇటువైపు గోపి విసుగ్గా చూస్తున్నాడు. మధ్యలో వెంకటలక్ష్మి ఆశ్చర్యంగా చూస్తుంది. ప్లీజ్ అన్నయ్యా, ప్లీజ్ అని చెప్పింది. ఇప్పుడు ఆ ముద్ద పెట్టించుకోకపోతే ఏమీ ఇబ్బంది ఉండదులే అన్నాడు గోపి. జీలకర్ర బెల్లం పెట్టావు, తాళి కట్టావు, 7 అడుగులు నడిచావు. ఒక్క ముద్ద అన్నం తినడానికి ఏమవుతుంది ఏమిటి అని చెప్పి, వెంకటలక్ష్మి అన్నయ్యకి అన్నం పెట్టు అని చెప్పింది. వెంకటలక్ష్మికి భయమేసింది. అన్నం కలిపి ముద్ద గోపికి పెట్టడమే ఏంటో అన్నయ్యకు బాగాలేదు కాబట్టి పెళ్లి చేసుకుంది. అన్నయ్య చెప్పాడు కాబట్టి దీపం వెలిగించడానికి తోడుగా వెళ్ళింది. ఇందాక ఆటోలో వాడున్నాడు కాబట్టి వాడిమీద భయంతో గోపిని పట్టుకుంది. ఇవన్నీ ఒక ఎత్తు. తనంతట తాను ముద్ద కలిపి నోటి ముందు పెట్టడమే. వెంకటలక్ష్మి భయంతో వణికిపోయింది. ఏదో సుధీర్ చివరి కోరిక అని చెప్పాడు కాబట్టి ఇంతవరకు ఆ తాళి మెడలో ఉంది. ఇప్పుడు సుధీర్కి కూడా బాగానే ఉందిగా. సుధీర్కి పర్వాలేదు అన్న విషయం తెలియగానే నేనే తన తాళి తెంచి మళ్ళీ నేను కడతాను. ఇప్పుడేమీ అన్నం ముద్దలు పెట్టాల్సిన అవసరం లేదు
కోపంగా అరిచాడు మధు. ఎలాగూ తాళి మెడలోనే ఉంది కాబట్టి అప్పటివరకు అన్నం ముద్దలు కలిపిపెట్టు నీలిమ చెప్పింది. నీలిమ మనం ఉన్నది ఎక్కడ? ఎందుకున్నాము? ఈ విషయాలు మర్చిపోకు అని గోపి అన్నాడు. నిజమే అన్నయ్యా. తప్పు చేశాను. వెంకటలక్ష్మి. పొరపాటుగా చెప్పాను. ముద్దలు పెట్టుకు. 3 ముద్దలు చాలు. సరేనా ఇప్పుడు పెట్టేయి అని ఇందాకనుంచి తాను పట్టుకున్న చేతిని గోపి నోటివరకు తీసుకెళ్ళింది. గోపి నోటి దగ్గరికి చెయ్యి వెళ్ళగానే చెయ్యి వణికిపోతూ ఉంది. వణికే చెయ్యి నీ చూసి గోపి పెదవులపై సన్నగా నవ్వు వచ్చి నీలిమా వద్దు అన్నాడు. అన్నయ్య ఇటుచూడు అని నీలిమ తన చెంపని చూపించింది. గోపి తలతిప్పి నీలిమ చెంపని చూశాడు. ఇందాక ఎప్పుడో కొట్టింది. ఇంకా 5 వేళ్లు అచ్చులు పడిపోయి ఉన్నాయి. మనసు బాధగా మూలిగింది. తను ఒంటరిగా ఉంటున్నాడని దాదాపు 3 సంవత్సరాల నుంచి వారానికి ఒకసారి తన పెళ్లి గురించే మాట్లాడుతుంది. అంతేకాదు, తాను పెళ్లి చేసుకుంటేనే నీలిమ కూడా సుధీర్ని చేసుకుంటానని, లేకపోతే లేదని బెదిరిస్తూనే ఉంది. తనే పట్టించుకోవడం లేదు. ఇప్పుడు సుధీర్ వెంకటలక్ష్మిని పెళ్లి చేసుకోమని చెప్పగానే ఇటు సుధీర్ కోసమే కాకుండా తనకోసం కూడా గబగబా అన్ని ప్రయత్నాలు చేసిందని తనకు తెలుసు. కాని ఈ విషయంలో వెంకటలక్ష్మికి అన్యాయం జరిగిందని తన బాధ. అందుకే నీలిమ పై చేయి చేసుకున్నాడు. అది గుర్తొస్తుంటే బాధపడుతూ సారీ నీలిమా, ఏదో ఆవేశంలో కొట్టేశాను అని బాధగా చెప్పాడు. సారీ చెప్తే సరిపోయిందా? నేను దానికి ఒప్పుకోవాలంటే ఇప్పుడు నేను చెప్పింది చేయాల్సిందే. సుధీర్ కోసం 3 ముళ్ళు వేశావు. నాకోసం 3 ముద్దలు తినిపించు చాలు అని బుంగమూతిపెట్టి గారంగా అడిగింది. ఏదైనా గోపికి నచ్చింది ఒప్పించాలి అనుకుంటే నీలిమ చేసే పని అది. నీలిమ ముఖం అలా పెట్టగానే గోపి వెంటనే చేసేస్తాడు. ఇప్పుడు కూడా సరేలే అని చెబుతూ గోపి కొంచెం వంగి తన ఎదురుగా ఉన్న వెంకటలక్ష్మి చేతిలోని ముద్దను తినేశాడు. వెంకటలక్ష్మి చేతులకు గోపి పెదవులు తగాలేసరికి బిగుసుకుపోయింది. నీలిమ వెంటనే ఇంకో ముద్ద అనేసరికి గబగబా కలిపిపెట్టేసింది. గోపి తినేశాడు. అన్నయ్యా, ఇప్పుడు నువ్వు అని నీలిమ ఆనందంగా చెప్పేసరికి గోపి కూడా ముద్ద కలిపి వెంకటలక్ష్మి నోటికి దగ్గరికి తీసుకెళ్లాడు. వెంకటలక్ష్మి అలా చూస్తూ ఉంటే తిను అని నీలిమ అని చెబుతూ నీలిమ వెంకటలక్ష్మి భుజాలను తట్టింది. భుజాలమీద తట్టేసరికి వెంకటలక్ష్మి కూడా నోరు తెరిచింది. గోపి ముద్ద నోట్లో పెట్టాడు. గోపి వేళ్ల స్పర్శకి ఇంకా బిగుసుకుపోతూ గోపి పెట్టిన అంత పెద్ద ముద్దను అది కష్టంమీద మింగింది. వెంకటలక్ష్మి కష్టాన్ని చూసిన గోపి ఈసారి చిన్న చిన్న ముద్దలు కలిపి పెట్టాడు. వెంకటలక్ష్మి మిగతా 2 ముద్దలు కూడా తినేసింది. అది చూడగానే మధు తినే అన్నాన్ని వదిలి వెళ్ళిపోయాడు. వెంకటలక్ష్మి బాధగా మధువైపు చూసింది. నీలిమ పాపంవాడు. దీనివల్ల అన్నం తినకుండా వెళ్ళిపోయాడు. వాడి మనసును కూడా కాస్త చూడాలి కదా అని గోపి బాధగా అన్నాడు. మేమేమైనా మీకు వెంకటలక్ష్మి అమ్మాయిగారికి బలవంతంగా పెళ్లి చేశామా ఏమిటి? పెళ్లి చేసుకోమని అడిగింది సుధీర్ బాబు, ఒప్పుకుంది పెద్దయ్యగారు. తలవంచింది అమ్మాయిగారు. తాళి కట్టింది మీరు. ఈ విషయాన్ని మధు బాబుగారు ఎంత తొందరగా అర్థం చేసుకుంటే అంత తొందరగా ఆయనకు ప్రశాంతంగా ఉంటుంది అంజి చెప్పాడు. ఇంకా ఎవరూ ఏమీ మాట్లాడకుండా నిశ్శబ్దంగా అన్నం తినేశారు. మధు తినకపోతే వెంకటలక్ష్మి తినకూడదు అనుకుంది కాని
2 ముద్దలు కడుపులో పడగానే ఆకలి బాగా వేసేసరికి ఇంకా ఆపుకోలేక తినేసింది. వెంటనే నీలిమ వెంకటలక్ష్మి ఇందాక పెట్టిన కవర్ తీసి అందులో పాలకోవా తీసి ముందు గోపికి తినిపించింది. గోపి వద్దంటున్న నీలిమ వినలేదు కాబట్టి కొంచెం ముక్క కొరికి తిన్నాడు. మధుకి పెట్టాలి అనుకున్నాను. నీలిమ వీడికే పెట్టేసింది అని అనుకుంది వెంకటలక్ష్మి. నీలిమ మాత్రం గోపికి పెట్టిన తర్వాత ఆ మిగతాది వెంకటలక్ష్మి నోట్లో కుక్కేసింది. హఠాత్తుగా నోట్లో పెట్టేసరికి ఉక్కిరి బిక్కిరి అవుతూ తినేసింది. అందరూ అయ్యాక అక్కడున్న కుర్చీలో కూర్చుంటూ ఉంటే హాస్పిటల్లో జాయిన్ చేసినవాళ్లు మళ్ళీ వచ్చారు. గోపి ఏమిటన్నట్టు వారివైపు చూశాడు. మేము పొద్దున్న ఫోన్ నంబర్ ఇచ్చి వెళ్లాము. పోలీసులు ఫోన్ చేశారు. ఇక్కడికి రమ్మని చెప్పారు అని చెప్పారు. వాళ్లతో ఏం జరిగిందో అని అందరూ తెలుసుకుంటూ ఉండగానే పోలీసులు వచ్చారు. పొద్దున్న డాక్టర్గారు ఫోన్ చేశారు. వీళ్లు కూడా మాట్లాడారు. వీళ్ళు లారీ డ్రైవర్ని మాకు అప్పచెప్పారు. లారీ డ్రైవర్ తనది ఏమీ తప్పు లేదని చెప్తున్నాడు. వీళ్లు కూడా అతగాడే పరిగెత్తుకుంటూ హఠాత్తుగా లారీ ఎదురుగా వచ్చాడని చెబుతున్నారు. మామూలుగా పొద్దున్న మేము కానిస్టేబుల్ని పంపించాము. ఏదో పొలం గొడవ వల్ల ఇరు వర్గాలవారు గొడవ పడుతుంటే అక్కడ ఉండిపోవాల్సి వచ్చింది. కానిస్టేబుల్ను కూడా వచ్చేయమన్నాము. ఇక్కడికి వచ్చేసరికి ఈ టైం అయింది అని పోలీసులు రాకపోవడానికి కారణం చెప్పారు. ఇందాక డాక్టర్గారికి ఫోన్ చేసినప్పుడు పేషెంట్కి 2 సార్లు స్పృహ వచ్చిందని చెప్పారు. మళ్లీ స్పృహ వస్తే స్టేట్మెంట్ తీసుకోవాలి అని చెప్పారు. మళ్లీ నాగభూషణం గోపివైపు చూస్తూ ఇప్పటివరకు లారీ డ్రైవర్ స్టేషన్లోనే ఉన్నాడు. మీకు కేసు పెట్టే ఉద్దేశం ఏమైనా ఉందా అని అడిగారు. ఈ విషయం మేము సుధీర్ని అడగడం మర్చిపోయాము. మళ్లీ మెలకువ వచ్చినప్పుడు మేము అడుగుతాము. ప్రస్తుతానికైతే అలాంటి ఉద్దేశం ఏమీ లేదు చెప్పాడు గోపి. అది సరే గోపిగారు. మీమీద ఇందాక ఎటాక్ ఏదో జరిగిందని చెప్పారు కదా అని అంటుండగానే గోపి పక్కకు తీసుకెళ్ళిపోయాడు. సార్, అసలే మా మామయ్య బాధలో ఉన్నారు. ఇప్పుడు ఈ విషయం చెబితే ఇంకా బాధపడతారు అని వాళ్లను ఇందాక తాను కొట్టి తెచ్చిన మనిషి అడ్మిట్ చేసిన రూంకి తీసుకెళ్లాడు. అక్కడ కొండలరావు గురించి, తనమీద జరిగిన ఎటాక్ గురించి వివరంగా చెప్పాడు. వాళ్లు అన్నీ రాసుకున్నారు. దొరికిన వ్యక్తిని తమ అధీనంలోకి తీసుకున్నారు. మిగతా విషయాలు ఎంక్వైరీ చేసి కనుక్కుంటాము. ఎటాక్ జరిగింది ఇక్కడేనా? కొండలరావు మద్దూరు వ్యక్తి కాబట్టి అక్కడికి ఈ కేస్ ట్రాన్స్ఫర్ చేస్తాము అని చెప్పి ఒక కానిస్టేబుల్ ఆ వ్యక్తి దగ్గర ఇంకో కానిస్టేబుల్ని సుధీర్ దగ్గర పెట్టి హాస్పిటల్లో చేర్పించిన వారి దగ్గర స్టేట్మెంట్లు తీసుకుని వాళ్ల వివరాలు, అడ్రస్లు, ఫోన్ నెంబర్లు తీసుకుని వెళ్లిపోయారు. తర్వాత అందరూ యాక్సిడెంట్ గురించి, సుధీర్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. రాకేష్ రాజేష్ ఏడవడంతో వెంకటేశ్వర్లు, సుజాత, పద్మావతి రాకేష్ రాజేష్లను తీసుకుని సత్యనారాయణ ఇంట్లో దింపివచ్చాడు. వచ్చే దారిలో గిన్నెలు కూడా హోటల్లో ఇచ్చేశాడు. గోపి వెంకటేశ్వర్లుని వాళ్ల ఇంటికి వెళ్లమని చెప్పాడు. కాని వెంకటేశ్వర్లు వెళ్లడానికి ఇష్టపడలేదు. పొద్దున వచ్చిన వాళ్లందరూ కొంతసేపు తర్వాత వెళ్తామని చెప్పి ఏదైనా అర్జెంటైతే పలవమని చెప్పి వెళ్ళిపోయారు. సత్యనారాయణ, మధు, మోహన్, తులసి, వెంకయ్య, భూషణం, గోపి, వెంకటలక్ష్మి, నీలిమ మాత్రం అక్కడే ఉండిపోయారు. దాదాపు 11 గంటలకు సుధీర్కి మెలకువ వచ్చింది. ఇంకా ఉంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అమూల్యమైన మీ సలహాలను కామెంట్ల రూపంలో అందిస్తారని కోరుతూ మీ ఎస్జే భాను. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా భాను కథలను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.
Thank you.